అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఈరోజు మనము దేవుని మాట వింటూ ఆసక్తిగా కలిసి ఉన్నాము. మరి ఈరోజు అంశము భయము నుండి స్వేచ్ఛ. అంశము భయము నుండి స్వేచ్ఛ. ఏంటి భయము? ఈ భయం నుండి మనం ఎక్కడికి స్వేచ్ఛగా వెళ్ళబోతున్నాం? మనకు వచ్చిన స్వేచ్ఛ ఏంటి? మరి భారతదేశమునకు స్వేచ్ఛనిచ్చింది ఎవరు? రెండు వర్గాలుగా చూసుకుంటే, ఒకటి అంబేద్కర్ గారు, ఇంకొకరు ఎవరు? భారతదేశం ప్రకారం ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీ గారి ద్వారా ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు క్రైస్తవులకు భయము నుండి స్వేచ్ఛ వచ్చిందంట. ఎవరి మూలంగా? క్రీస్తు ప్రేమ మూలంగా భయము నుండి స్వేచ్ఛ వచ్చింది. కొన్ని వచనాలు చూస్తూ ఈ అంశంలోనికి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుండి 39 వచనములు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుండి 9 వచనములు, 39 వచనములు చదువుతాను. వరుసగా చదువు. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చబడువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ పౌలు గారు రోమీయులకు రాస్తూ ఏమని తెలియచేస్తున్నారు అని అంటే, మన జీవితంలో వచ్చే ఏ సమస్యకైనా సొల్యూషన్ ఏంటంట? దేవుని ప్రేమ. ఇక్కడ 35వ వచనంలో ఉన్నది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. మనుష్యుల జీవితంలో, ఈ సృష్టిలో ఉన్న మానవుని జీవితంలో ఇప్పుడు చదివినటువంటి ప్రతి ఒక్కటి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉంటుంది. కరువు ఉంటుంది, వస్త్రహీనత ఉంటుంది, ఉపద్రవం ఉంటుంది, ఇంకేమున్నాయి? బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది, హింస ఉంటుంది. ఇవన్నీ ప్రతి మనిషిలో కొనసాగేవే. కాబట్టి బైబిల్ ఏం సెలవిస్తుంది అని అంటే, ఈ సమస్యలన్నీ మానవునికి ఉన్నా సరే వీటి నుండి మనలను స్వేచ్ఛగా దేవుడు ఏం చేశాడు? మార్చాడు. వీటన్నిటికీ భయం అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా సౌలు గారు ఉన్నారు. సౌలు గారు పౌలుగా మారారు. సౌలుగా ఉన్నప్పుడు సౌలు గారు మనుష్యులను హింసించేవాళ్ళు, ఖడ్గముతో హింసిస్తూ ఉండేవాడు. ఎందుకు హింసించేవాడు? సౌలు గారు మనుషులను ఎందుకు హింసించేవాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మే ప్రతి ఒక్కరిని హింసించడం మొదలుపెట్టాడు. తప్పేంటి? ఆయన ఏమన్నా ఆ యొక్క మతానికి అతీతమైన వాడా అంటే కాదు. ధర్మశాస్త్రంను నమ్మేటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రం ప్రకారం నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఆ యొక్క ఆజ్ఞను ఖచ్చితంగా పాటించినటువంటి వ్యక్తి సౌలు గారు. ఈయన ఖడ్గముతో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ ఉండేవాడు.
ఖడ్గమునకు భయపడిన వ్యక్తి. ఇప్పుడు మనుష్యులు కూడా అంతే. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నువ్వు చర్చికి వెళ్తున్నావు, అమ్మా ఇంకొకసారి నువ్వు చర్చికి వెళ్తే ఊరుకోను, అయినా సరే వెళ్ళావు. కొన్ని రోజులు మాటలతో చెప్పాడు, కొన్ని రోజులు ఇంకొంచెం పెద్దగా చెప్పాడు, ఈసారి ఖడ్గం చూపించి ఏదో చంపుతానని బెదిరించో చెప్తాడు, ఏం చేస్తావు? మానేస్తావుగా. ఇట్లాగే ఒక షార్ట్ ఫిలిం టైప్లో తీశారు, నేను చెప్పాను ఆల్రెడీ. ఇద్దరు పాస్టర్లని ఊరు బయటకు తీసుకెళ్ళి మరి మతోన్మాదులు చంపేద్దామంటే ఒక పాస్టర్ గారు మాత్రం కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉంటాడు, దేవుడా ఇప్పుడు నేను హతసాక్షి అవుతున్నాను, నన్ను నీ దగ్గరికి చేర్చుకో, నీ చెంతకు చేర్చుకో అని. ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు, అతన్ని బతిమాలుతున్నాడు, నన్ను చంపద్దు, కావాలంటే నేను ఏమి చెప్పను, ఈ బైబిల్ని వదిలేస్తాను, ఈ క్రైస్తవ మతాన్ని వదిలేస్తాను, దూరం గెలిపి బతికేస్తాను, నన్ను మాత్రం చంపద్దు అంటే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఖడ్గమునకు భయపడ్డాడు. ఖడ్గం ఏం చేస్తుంది? మనిషిని చంపుతుంది. అంటే శరీరమును మాత్రమే చంపుతుంది కానీ ఆత్మను చంపగలదా? చంపలేదు. ఆత్మను నశింపజేయువాడెవడు? దేవుడు మాత్రమే. మనము శరీరము నశింపజేయువానికంటే ఆత్మను నశింపజేయువానికే భయపడవలెను అని బైబిల్లో ఉంటుంది. కాబట్టి మనుష్యులు వీటికి భయపడుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి కష్టాలకు కానీ, కరువులకు కానీ, వస్త్రహీనతకి, సమస్యలకి, ఇబ్బందులకి, వీటన్నిటికీ గురవుతూ మనుషులు భయపడుతూ ఉంటే ఈ భయము నుండి స్వేచ్ఛానుసారులుగా తీసుకువెళ్ళటానికి క్రీస్తు భూలోకానికి వచ్చి రక్తాన్ని ప్రోక్షించి తండ్రి ప్రేమను కనపరిచాడు. ఇప్పుడు మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే కదా దేవుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? తండ్రి ఎవరు? ఒక సువార్థికుడు వీధుల వెంట చెప్తున్నాడు, రాకడ రాబోతుంది, త్వరగా సిద్ధపడండి, దేవుడు వస్తున్నాడు, రాకడ రాబోతుందని సిద్ధపడండి అని చెప్తుంటే ఒక స్త్రీ వచ్చి ఎదిరించి మాట్లాడుతుంది. హౌ మెనీ గాడ్స్ యూ హ్యావ్ అంటది. ఎంతమంది దేవుళ్ళు నీకు అని అంటది. ఓన్లీ వన్ అంటాడు ఈయన. మరి వీళ్ళందరూ ఎవరు? జీసస్ ఎవరు? స్పిరిట్. ఈయనెవరు? స్పిరిచువల్ ఫాదర్. ఈయనెవరు అని అంటే అప్పుడు ఆయన ఎగ్జాంపుల్గా చెప్తాడు. ఇప్పుడు నేను ఫోటో తీసుకున్నాడు, ఫుల్ ఫోటో తీసుకొని, ఇప్పుడు ఈ ఫోటోలో అందెవరు? నేనే. కదులుతున్నానా? కదలట్లేదు. అంటే ఇక్కడ నేనేమో ప్రాణంతో ఉన్నా, ఈ ఫోటోలో ఉంది నా పిక్చర్, నా ప్రతిబింబం, నన్ను నన్ను కనపరిచేది. ఎవరైనా అన్ఐడెంటిఫికెంట్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి నన్ను కనపరిచేది ఈ ఫోటో. ఇది నాదే కానీ నన్ను కనపరుస్తుంది. అట్లాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, కానీ కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని చూపిస్తున్నాడు. అందుకే బైబిల్లో ఆయన అంటాడు, అయ్యా మరి మేము ఎప్పుడు దేవుణ్ణి చూస్తామనంటే, నన్ను చూస్తే మీరు ఆయన్ని చూసినట్టే. ఎందుకని? కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని కనపరుస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఒకటే అని అంటారు కొంతమంది, వీళ్ళు ముగ్గురు వేరు అంటారు కొంతమంది. సో వీటన్నిటిలో ఇంకా వాదోపవాదాలు ఉన్నాయి. అలా మనుష్యులు భయపడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ మనల్ని స్వేచ్ఛగా చేసిందంట. బైబిల్లో చాలామంది వీటికి భయపడుతూ కొంతమంది ఉన్నారు. అవి వాక్యం రూపంలో కొన్ని చూద్దాం మనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఆగండి. ఈ భూలోకంలో ప్రతి ఒక్క మనిషి అనుభవించింది ఏంటి? జస్ట్ మనిషి సహింపగలిగినంత శ్రమ మాత్రమే అనుభవించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. తర్వాత దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును.
గొప్ప మాట ఇది. దేవుడంట మనుషులకు సహింపగలిగేంత కష్టమును శ్రమనే ఇస్తాడంట. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఇస్తే దాని నుండి తప్పించుకునే దారి కూడా దేవుడే చూపిస్తాడంట. ఎట్లా కొన్ని సిచ్యువేషన్స్లో గమనించండి. యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారి అన్నలు ఆయన్ని తీసుకువెళ్ళి గుంటలో వేశారు. గుంటలో వేసేసి, బురద గుంటలో వేసేసి ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు సహాయం చేశాడా, వదిలేశాడా? చెప్పండి. వెట్టి రూపంలో చేశాడు దేవుడు సహాయం. ఎవరి ద్వారా? మిద్యానీయులు అట్లా దారమ్మట వెళ్లకుండా ఉండుంటే యోసేపు గారు ఏమయ్యేవారు? గుంటలో పడి చనిపోయేవారు. ఆ మిద్యానీయులు చూడటం, అన్నలు తీసుకెళ్ళి ఆయనకు అమ్మేయటం, ఆయన బ్రతికి ఉండే కష్టములు అనుభవించి చివరికి ఆయన సుఖభోగాలు అనుభవించటం. దానియేలు గారు ఉన్నారు. తీసుకువెళ్ళి శ్రమల పాలు చేయటం, ప్రార్థనతో ఆయన్ని మరలా తీసుకురావటం. అంటే మనుష్యుడు ఓన్లీ శ్రమల దాకే ఆగిపోతున్నాడు. తర్వాత దేవుడు మార్గాన్ని చూపిస్తాడని మర్చిపోతున్నారు మనుషులు. ఏం చేస్తాడు? ఫస్ట్ దేవుడు శ్రమలను ఇస్తాడు, అది మాత్రం ఖచ్చితం. నేను ఒక వాక్యం కూడా చెప్పాను, ఒక అంశము. క్రైస్తవుడు శ్రమలు అనుభవించాల్సిందే. క్రైస్తవ్యంలోకి వస్తే శ్రమలు ఖచ్చితంగా వస్తాయి అని అంటే ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. అదేంటి, మా మతంలోకి వస్తే బాధలు ఉండవంటారు, శోధనలు ఉండవంటారు, ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి అంటారుగా, మీరేంది ఇప్పుడు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి అని చెప్తున్నారు అని అంటాడు. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, అది చాలా గొప్పది, ఎప్పుడూ చెప్పేదే, కానీ ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడేది. ఒక 2 బండలు సేమ్ కొలతలో ఉన్నాయి, సేమ్ రెండు, ఏది ఇది ఎక్కువ ఇది తక్కువ అన్నట్టు లేదు, 2 సమానంగా ఉన్నాయి, సమానంగా మెరుస్తున్నాయి, చూడటానికి చక్కగా ఉన్నాయి. శిల్పకారుడు వచ్చి ఫస్ట్ ఒక బండని ఉలి తీసుకొని కొట్టాడు. ఆ బండ ఆ ఉలి దెబ్బకి తట్టుకోలేక ఇరిగిపోయింది. దాన్ని తీసుకువెళ్ళి పాలు చిన్న పీట టైప్లో చేసి పక్కన పెట్టాడు. ఇంకో బండ దగ్గరికి వచ్చాడు. అది ఉల్లి దెబ్బలకి తట్టుకుంటుంది. తట్టుకునేసరికి చక్కటి శిల్పాన్ని చేశాడు. అరే, రాయి భలే ఉంది, చాలా చక్కగా ఉంది రాయి, షార్ప్గా అని చెప్పి మంచి విగ్రహాన్ని తయారు చేశాడు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి గుడిలో పెట్టాడు. ఆ విరిగిపోయిన బండని తీసుకెళ్ళి ఆ గుడి బయట పెట్టాడు. ఆ గుడి బయట పెడితే ఆ బండ మీద రోజుకి కొన్ని వందల మంది వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారంట. ఏం కొడుతున్నారు? కొబ్బరికాయలు కొడుతున్నారు ఆ బండ మీద. ఆ బండ అంటది, నువ్వు నేను బండే, నీ జాతి నా జాతి ఒకటే, నువ్వు బండగా ఉన్నప్పుడు నువ్వు నేను సమానంగానే ఉన్నావు, ఆకర్షణీయంగానే ఉన్నావు, కానీ నువ్వెందుకు లోపల, నేనెందుకు బయట, నాకెందుకు ఈ నరకం, నీకెందుకు అంత సుఖం అని అంటది. అప్పుడు అంటది ఆ బండ, నువ్వు ఉలిదెబ్బలకి తట్టుకోలేకపోయావు, నేను ఉలిదెబ్బలకి తట్టుకున్నాను కాబట్టి ఇంతలా నేను అనుభవించడానికి తగిన దానని అయ్యాను. కాబట్టి మనుష్యునికి సానపెట్టగా కత్తి ఎంత పదునవుతుందో, మరి కరిగించగా బంగారంలో మలినాలు ఎట్లా పోతాయో, మనిషికి కూడా శ్రమలు పెట్టగా మనుష్యుడు అంత ప్యూర్ అవుతాడంట. ఒక భక్తుడు చనిపోయే క్రమంలో మంచాన పడి ఉంటే, అయ్యా నువ్వు చాలా గొప్ప ప్రసంగికుడివి కదా, ఎన్నో పాటలు రాసావు, నీకెందుకు అయ్యా ఇంత కర్మ, మంచంలోనే చేయాల్సి వస్తుంది కదా నీకన్నీ, మరి మంచాన పడిపోయాడే, నీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు నీ దేవుడు మరి అని అంటే ఆయన అంటాడు, నేను బ్రతికి ఉన్నంత కాలంలో ఇప్పట్లో ఏదో ఒక తప్పు చేసుంటా, ఆ తప్పుకు ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్నా. నేను చనిపోయి నరకంలో ఆ తప్పుకు ఫలితం అనుభవించే కంటే బ్రతికుండగా అనుభవించటం మేలు కదా. ఎంత చక్కటి మాట, అంతే కదా. కాబట్టి మనిషిలో మలినం చాలా ఉంది. ఆ మలినం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? మనిషిలో మలినము ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? ఎవరన్నా గ్రహిస్తారా? మన హృదయంలో మలినం స్టార్ట్ అయింది ఫస్ట్. ఆ మలినము ఒళ్ళంతా పాకి మన శరీరం మొత్తాన్ని మలినం చేస్తుంది. ఒక పాము కరిస్తే విషం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మడిమ నుంచి స్టార్ట్ అవుతుంది. మెల్లగా నరాలంతా పాకి
బ్రెయిన్ దాకా వెళ్తుంది. పాము అంటే గుర్తొచ్చింది. ఒక మూఢనమ్మకం ఒకటి ఉంది. బండ్లకి, ఇంటి గుమ్మాలకి, ఇంటి లైక్ తోరణాలకు కానీ, ఇంటి ముందు కానీ నిమ్మకాయ, మిరపకాయ, ఉప్పు ఎందుకు పెడతారో తెలుసా? నిమ్మకాయ, మిరపకాయ, ఉప్పు దిష్టికి పెడతారు. ఎవరు పెడతారు దిష్టి? దేని పెడతారు దిష్టి? ఇంత ఇల్లు కట్టుకున్నారంటే కూలిపోద్ది అది. దిష్టికే కూలిపోయే ఇల్లు ఇంకెందుకు? వేస్ట్ కదా. ఎందుకు పెడతారు? బండికి ఎందుకు కడతారు? బండికి దిష్టి తగలకూడదనా? దిష్టి తగిలితే ఏమైంది? బండికి ఆయిల్ ఏమన్నా కారిపోద్దా? పెట్రోల్ ఏమన్నా, లేకపోతే టైర్లు ఏమన్నా పంచర్ అవుతాయా? దిష్టి తగిలితేనే ఆ టైర్లు పంచర్ అయ్యాయి అయితే ఇంకా వేస్ట్గా. మనం బండి నడపడం వేస్ట్, కొని వేస్ట్, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి. చేసిన వాడే దర్జాగా చేస్తుంటే బండిని మనం తోలుతూనే ఇవన్నీ పెట్టుకొని చేస్తున్నాం. ఓకే, పూర్వకాలంలో ఇవెందుకు చేసేవాళ్ళు? పూర్వకాలంలో ఎడ్ల బండ్లు నడుపుతూ ఉండేవాళ్ళు. ఎడ్ల బండ్లు నడిపేటప్పుడు కింద ఎడ్ల బండికి పైన కూర్చుంటారు, కింద ఒక చిన్న సంచిలో ఒక నిమ్మకాయ, ఒక 2-3 మిరపకాయలు, కొద్దిగా ఉప్పు పెట్టుకొని మూట కట్టుకొని కింద పెట్టుకునేవాళ్ళు. ఎందుకు అనంటే ఇంతకు ముందంతా పూర్వకాలంలో అడవే. ఇప్పుడంటే చెట్లన్నీ నరికేసుకొని ఫ్యాక్టరీలు, ఇళ్ళు, బళ్ళు, గుళ్ళు అన్నీ కట్టేస్తున్నారు. కానీ ఇంతకు ముందంతా అడవి, కొండ ప్రదేశం. ఆ దారిలో నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఏదన్నా పాము కరిసిందనుకో, సపోజ్ అది విషపూరితమైన పాము అనుకో, ఆ కాటేసిన మనిషికి నిమ్మకాయ రసము నోట్లో పోస్తారు. వాడికి పులుపు తెలిసిందా? విషం లేని పామని అర్థం. పులుపు తెలియలేదా? విషపూరితమైన పామని అర్థం. లేదు, అది తెలియలేదు, మరలా ఉప్పు వేస్తాడు, టేస్ట్ తెలియలేదు, మరలా మిరపకాయ వేస్తాడు, కారం టేస్ట్ తెలియలేదు. వెంటనే ఏదో ఒకటి చేస్తారంటే విషపూరితమైన పాము కరిసిందో లేదో అని టెస్ట్ చేయటానికి ఈ 3 పదార్థాలు వాడేవాళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వస్తున్నాయి పాములు? కనీసం మన సౌండ్ వింటేనే పారిపోతున్నాయి. మనం చేసే పొల్యూషన్కే అవి చచ్చిపోతున్నాయి. మనం చేసే సౌండ్ పొల్యూషన్కి చచ్చిపోతున్నాయి. వచ్చేటువంటి పొగకు చచ్చిపోతున్నాయి. ఇంకెందుకు దిష్టి అవసరమా బండికి? అసలు ఎందుకు పెట్టారని ఏ మానవుడు ఆలోచించడు. కానీ దిష్టికి మాత్రం అని ఈ యొక్క మూఢనమ్మకం వచ్చేస్తుంది. కొన్ని మూఢనమ్మకం అని అంటారు, కానీ వాటిలో బాగా ఆలోచిస్తే సైన్స్ ఉంటుంది వాటిల్లో. లేదయ్యా తీసుకెళ్ళి మూట కట్టుకో, అయ్యా పాము ఏదైనా కరిస్తే నీకు ఇబ్బంది అంటే, ఏం పాము కరిచేది నన్ను? నాకు తెలియదేంది, కర్ర పట్టుకొని వెళ్తాను కావాలంటే. అండా మనిషి అంటాడా? మనిషికి ఎప్పుడైనా దెబ్బ తింటేనే దాని విలువ తెలుస్తుంది, చెప్తే వింటాడా? అందుకే దాన్ని మూఢనమ్మకంగా మార్చారు. కానీ మనము దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించకుండా నిమ్మకాయలు తొక్కించడం ఎందుకు? చక్కగా వేస్ట్ చేయటం ఫ్రూట్స్ అన్నీ, అవునా కదా? సిట్రస్ ఫ్రూట్ చక్కగా ఇంత పెద్ద పెద్ద నిమ్మకాయలు వేస్ట్ చేయటము, చెట్టు చుట్టూ కట్టడము, ఇవన్నీ వేస్ట్ థింగ్స్ అన్నమాట. ఓకే, అట్లా మానవుడికి శ్రమలు, కష్టాలు, వస్త్రహీనత, ఖడ్గము, ఈ భయము నుండి వారిని స్వేచ్ఛగా తీసుకురావటానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగం కొనసాగించడం జరిగింది. తర్వాత ఇంకొక చూద్దాం, బాధ. ఒకటి ఫస్ట్ మనం ఏం చూసాము? శ్రమ. ఆ బండలకు వచ్చింది ఏంటి? శ్రమ. ఆ బండలకు అర్థమైపోయింది, అయ్యో ఇప్పుడు ఈ కళాకారుడు ఏం చేస్తాడు? మనల్ని ఉలి తీసుకొని బాధుడు చేస్తాడు. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న జీవితానికి ఏమొచ్చింది? ఇప్పుడు శ్రమ వచ్చిందే అని ఈ బండలు 2 బాధపడటం మొదలు పెడతాయి. ఇప్పుడు ఈ బండలు 2 శ్రమని ఫస్ట్ ఎదుర్కొన్నాయి. తర్వాత ఇంకేం ఎదుర్కొంటా? ఆ బండ మనమే అని గ్రహించాలి. బండల గురించి చెప్పట్లేదు. బాధ రిఫరెన్స్ చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనం. పేతురు గారు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము. పేతురు గారు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఎవరైనా దేవుని మూలంగా హింస శ్రమ వస్తే, బాధ వస్తే సిగ్గుపడకూడదంట. ఇప్పుడు ఈ జనరేషన్లో యవ్వనస్తులు బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు, అవునా కాదా?
చిన్న చిన్న బైబిల్ ఇంతే ఉంటాయి, కీచైన్ టైప్లో. అవి పట్టుకొని చేతిలో స్టైల్గా వెళ్ళడం, లేకపోతే తీసుకెళ్ళి జేబులో పెట్టుకొని వెళ్ళిపోవటం, తీసి చర్చిలో ఉన్నప్పుడు తీసి ఇట్లా చూసి మళ్ళీ బైబిల్ జేబులో పెట్టేయటం. బైబిల్ తేవటానికి సిగ్గుపడుతున్నారు, లోకంలో ఉన్న శ్రమలు పాటించడానికి ఆసక్తి చూపుతున్నారు. నేను కూడా స్టార్టింగ్లో బైబిల్ తీసుకెళ్ళటానికి ముసుగేయటానికి బాగా సిగ్గుపడేదాన్ని, చాలా సిగ్గేసేది ముసుగేయాలంటే. రోజు ముసుగు అస్సలు వేసేదాన్ని కాదు. తర్వాత ముసుగేయటం నేర్చుకున్నా. ముసుగేయటం మాత్రం సిగ్గేసేది, ముసుగేస్తే నాకు అదేదో ఒక రకంగా ఫీల్ అయ్యేదాన్ని ముసుగేస్తే. కానీ ముసుగు వేయకుండా ఉండకూడదు. స్త్రీ ముసుగు వేయని ఎడల తన తల వెంట్రుకలను కత్తిరించుకొనవలెను. కాబట్టి క్రైస్తవుడికి వచ్చినటువంటి బాధలు గురించి ఎవరు సిగ్గుపడనక్కర్లేదు. పౌలు గారిని శీల గారిని బంధిస్తే, పౌలు గారు మహాజ్ఞాని, ఆయన ధర్మశాస్త్రంలో దిట్ట, అంత గొప్ప వ్యక్తిని తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారంటే అంత అవమానం ఆయనకి, అవునా కదా? ఒక ప్రొఫెసర్ దగ్గర పెద్ద పెద్ద చదువులే చదువుకున్నాడు ఆయన అప్పట్లో. అంత గొప్ప వ్యక్తే దేవుణ్ణి వెంబడిస్తూ సువార్థికుడిగా మారి మనుషుల చేత తిట్టబడి, కొట్టబడి, పిడిగుద్దులు గుద్దించుకొని మనుషుల చేత చెరసాల్లో వేయింపబడ్డాడు. చెరసాల్లో వేయించి పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి పాటలతో ప్రార్థింపగా బ్రద్దలాయే, పాటలతో ప్రార్థింపగా చెరసాలు బ్రద్దలాయే. ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. పౌలు గారిని శీల గారిని చెరసాల్లో వేస్తే ఏం చేస్తున్నారంట? సంతోషంగా పాటలు పాడుతున్నారంట. పక్కనున్న చెరసాల్లో ఉన్నటువంటి తోటి వారందరూ చక్కగా వింటున్నారంట, జైలు అధికారితో సహా. అంటే నీకొచ్చిన శ్రమకి, దేవుని మూలంగా నీకొచ్చిన శ్రమకేమో నువ్వు సిగ్గుపడుతున్నావు, దేవుని నుండి తొలగిపోతున్నావు. కానీ పూర్వీకులు అపోస్తలులు ఏం చేశారు? ఆ శ్రమను వారు సంతోషంగా ఆనందిస్తూ ఉన్నారు. మరి మనం ఆనందిస్తున్నామా? దేవుడు మనకు పెట్టినటువంటి శ్రమని మనము తలుచుకొని దానికి ఆనందిస్తూ కీర్తనలు ఏమన్నా పాడుతున్నామా? పాడట్లేదు. మనకి దేవుడు మేలు చేస్తేనే పాటలు వస్తాయి, లేకపోతే రావు. అసలు దేవుడు గుర్తురాడు ఫస్ట్. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకు శ్రమ వస్తే నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుడు మూలంగా నువ్వు సిగ్గుపడాల్సినంత అవసరము లేదు. నువ్వు ఎంత శ్రమ పొందితే నిన్ను దేవుడు అంత చక్కటి శిల్పంలా తయారు చేస్తాడు. తర్వాత 2 తిమోతి 3వ అధ్యాయము 13వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము 13వ వచనం. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. ఇంకొక వచనం కూడా చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:10. నేనెప్పుడు బలహీనుడను అప్పుడునే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఎంతమంది సంతోషిస్తున్నారు ఇప్పుడు? దేవుని మూలంగా
దేవుని మూలంగా కలిగేటువంటి బాధకి, హింసకి, ఉపద్రవానికి ఎంతమంది సంతోషిస్తున్నారు. ఇప్పుడు 2 బండల్ని కళాకారుడు వచ్చి ఉలితో కొడుతూ ఉంటే బండలకి సంతోషంగా ఉంటుందా? అమ్మ బాగా కొడుతున్నాడమ్మా, ఎక్కడ కొట్టయ్యా అంటయ్యా. నొప్పికి తట్టుకోలేక ఆ హింసను భరించలేవు. ఆ ఒక్క ఉలి దెబ్బ కొడుతూ ఉంటే ఆ బండలో ఉన్నటువంటి, అంటే తాను శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క ముక్క రాలి కింద పడుతుంది. ఎంత నొప్పి! ఆ నొప్పిని భరిస్తేనే ఆ బండ శిల్పం కాగలదు. లేదు అని మధ్యలో ఇరిగిపోతే తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టడానికో, తీసుకువెళ్ళి ఒక మూలన పారేయటమో చేస్తారు. కాబట్టి మానవుడు హింసను పొందలేకపోతే పరలోకం కూడా పొందలేడు. ఎందుకు అనంటే పరలోకంలోకి వెళ్ళేటువంటి వారు, రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి వారు మలినం లేనటువంటి వారు మాత్రమే. బంగారంలో ఇంత మలినం ఉన్నా బంగారం చేయటం వ్యర్థము. పాలు కాసేటప్పుడు గిన్నె ఎంత నీట్గా ఉండాలా లేదా? ఎట్టబడితే అట్ట పోస్తే పాలు ఉంటాయా? ఇరిగిపోతాయి. పాలు పోసి మనకేమన్నా పదార్థం చేసుకోవాలంటే గిన్నె పవిత్రంగా ఉంటే పాలు పవిత్రంగా ఉంటుంది. కాబట్టి మనము పవిత్రంగా ఉంటే పరలోకంలోనికి మనల్ని కూడా ఆహ్వానిస్తారు. లేదు అని మనం అపవిత్రంగా ఉండి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, దేవుని ఎడలో వచ్చినటువంటి హింసను మనం అనుభవించలేకపోయినా, దేవుడి అనుగ్రహించేటువంటి రాజ్యమునకు మనము వారసులము కాలేము. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు. పౌలు గారు చేసినటువంటి పరిచర్య ఈ ప్రపంచంలో తక్కువ మంది చేసుంటారు. ఆయన చేసినటువంటి సువార్త, కొరింథీ సంఘం వారు మరి ఏమి ఆర్థిక సహాయం ఏమి చేయకుండా అన్యులకు ఇస్తూ ఉంటే, ఈయన మాత్రం యథావిధిగా తన సువార్తను వారికి ప్రకటించి ఆయన పొట్టకూటి కోసం డేరాలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఆయన సువార్తను అందించేది పౌలు గారు, కానీ దానికి తగిన ఫలితాన్ని అనుభవించేది మాత్రం అన్యులు అనుభవించేవాళ్ళు. అయినా సరే పౌలు గారు ఎక్కడా మరి దారి తప్పకుండా సువార్తను కొనసాగిస్తూనే ఉన్నవారు. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము ఈ యొక్క బైబిల్లో కొరింథీ పత్రిక 1-2 పత్రికల్లో ఆయన క్లుప్తంగా రాశాడు. ఏమని రాశాడు చదువుదాం. హింసతోనూ కష్టముతోనూ తరచుగా జాగారముతోనూ నిద్రలేని రాత్రులు కూడా గడిపాడు. ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ, ఆకలి దప్పికలు, ఉపవాసము, చలితోనూ దిగంబరత్వముతోనూ, ఆయనకు ఒంటి మీద బట్టలు లేని రోజు కూడా ఉందంట. ఇప్పుడు ఈ యొక్క జనరేషన్లో చెప్పేటువంటి పాస్టర్లు ఏ ఒక్కరు ఈ కష్టాలను అనుభవిస్తున్నారు? ఏ ఒక్కరు ఈ యొక్క పౌలు గారు అనుభవించిన బాధలు, హింసలు ఎవరైనా అనుభవిస్తున్నారా? లేదు. ఎందుకు అనుభవించట్లేదు అని అంటే క్రైస్తవ్యము ప్రబలింది ప్రపంచంలో. అప్పుడు ప్రబలలేదు, మెల్లమెల్లగా కొనసాగుతూ ఉంది. ఇప్పుడంటే మానవులు ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకునే స్థితిలోకి వచ్చారు. కాబట్టి మనుష్యుడి దిగంబరత్వము కూడా చేసుకునేంత స్థితిలోకి వెళ్ళాడు అని అంటే దేవుని సేవలో మనము కూడా ఒకసారి గమనించాలి. పౌలు గారు కొన్నిసార్లు ఆకలి దప్పులతో ఉన్నారని కూడా రాశారు. ఆకలి అంటే ఏంటో చూశాడు ఆయన. ఇంకా తర్వాత ఎవరు ఆర్థిక సహాయం చేయక ఆయనంతటిగానే పని చేస్తూ ఒక పక్కన పని, ఓ పక్కన సువార్త, రెండింటిని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా కరువు ఖచ్చితంగా రావచ్చు. తిండి లేని రోజులు ఉంటాయి ఖచ్చితంగా.
అప్పుడు కూడా దేవుణ్ణి మనం ఎడబాయకుండా భయము నుండి మనల్ని స్వేచ్ఛలోనికి దేవుడు తీసుకొచ్చాడని, దేవుని ప్రేమ గొప్పది అని చెప్పి నమ్మాలని బైబిల్ తెలియజేస్తుంది. తర్వాత యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పాడా? మనము మన కుటుంబంలో కరువు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా సరే, ఏ చిన్న కష్టం వచ్చినా సరే, ఇదంతా కాదు కానీ ఎగ్జాంపుల్గా మనం చేసుకున్న ప్రార్థనే జరగకపోతే, సపోజ్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక కార్యం జరగాలి, అది ఆ రోజు ప్రార్థన చేసాం, తెల్లారికల్లా అది జరగలేదు, ఏమనుకుంటాం? డిసప్పాయింట్మెంట్ వచ్చింది ఫస్ట్, అర్రే అనిపించింది. ఇక తర్వాత ఒకసారి 2 సార్లు అడిగి మానేస్తాం. అందుకే బైబిల్లో ఉంటుంది, యాకోబు వలె ఏమంటారు, జోగాడాలి, ఆ యొక్క మేలు కోసము బతిమాలాలి, దాన్ని పదం ఉంటుంది. యాకోబు గారు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడ నుండి మిమ్మల్ని వెళ్ళలేను. లేదయ్యా వదులు, తెల్లవారైపోతుంది, నేను వెళ్ళాలా, వదులు వదులు వదులు, ఎంతసేపు నీతో ఉన్నాను కదా, వదులు. సరే ఇంతసేపు ఉన్నావుగా, వదిలేస్తాను, కానీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తే వదిలేస్తా. ఆయన కోపం వచ్చి తొడగూటి మీద కొట్టినా సరే, తొడ జారినా సరే ఆయన మాత్రం వదలట్లా. ఎందుకు? ఆయన ఆశీర్వదించాల్సిందే. నీవు కూడా అంతే. దేవుడు నీకు చేయలేదా? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తెరవబడును. ఒక స్త్రీ తన కుమారుని ప్రాణం కొరకు, అయ్యా నా కుమారుడు చావు బ్రతుకులో ఉన్నాడు, కొద్దిగా రా అయ్యా అనంటే, కుక్క, చెప్పండి ఆ మాట, భోజనపు బల్ల దగ్గర కుక్కకు విసిరేసినట్లు నేను విసిరేయగలనా నా యొక్క మేలును అని అంటాడు ఒక స్త్రీతో. అయ్యా నేను కుక్కనే కదా అని అంటది ఆమె. అంటే ఆయన కావాలని అన్నాడా అంటే ఆమెను టెస్ట్ చేయడానికి అనమాట. ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది. తర్వాత అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవన్నట్లే జరుగునుగాక అని అంటాడు ఆయన. అంటే నీకు ఒక మేలు కావాలి అని అంటే నువ్వు ఎంత జోగాడాలి దేవుని దగ్గర. రాత్రింపగళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు మరి 3 రాత్రులు 40 రాత్రులు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేని గురించి ఉపవాస ప్రార్థన చేసాడు? ఒకే ఒక విషయం ఏంటి? ఎడబాటు. దేవుడు చెయ్యి విడిచేశాడు. ఆ చెయ్యి విడిచేసరికి ఆ ఎడబాటుకి సృష్టి ఏడ్చిందంట. అందుకే సృష్టి, చంద్రుడు కనుమరుగైపోయాడు, 3 గంటల చీకటిమయమైంది, భూకంపం వచ్చింది. తండ్రి యొక్క ఎడబాటు 3 గంటలు జరిగింది. ఆ యొక్క 3 గంటలు తండ్రి యొక్క ఎడబాటు తట్టుకోలేక, అయ్యా నన్ను ఎడబాయొద్దు అని ప్రార్థన చేశాడు ఆయన. జస్ట్ ఆ ఒక్క మాట కోసం 33.5 సంవత్సరం ఆయన ఒకే మాట కోసం ప్రార్థన చేశాడు. నన్ను ఎడబాయొద్దు, నువ్వు నాకు దూరంగా ఉండొద్దు, నన్ను వదలొద్దు, క్షణమైనా వదలొద్దు. మనం ఎన్ని పాటలు పాడతాం, నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణం ఉండలేనయ్యా. అవునా? ఉండలేనని పాట పాడుతున్నావుగా, ఉండగలవా? ప్రార్థన చేయకుండా ఉండగలుగుతున్నావు, బైబిల్ చదవకుండా ఉండగలుగుతున్నావు, మరి అప్పుడప్పుడు చర్చికి వచ్చి ఉండగలుగుతున్నావు, అప్పుడప్పుడు దేవుని హల్లెలూయా ఆమేన్ అని చెప్పుకుంటూ ఉండగలుగుతున్నావు, బైబిల్ పాటించకుండా ఉండగలుగుతున్నావు. ఇవన్నీ చేస్తాం, మళ్ళీ ఉండలేనయ్యా అని పాటలు పాడతాము. అంటే దేవుడు కొన్ని మనకి టెస్టుల రూపంలో పెడుతూ ఉంటే మనం దానిలో పాస్ అవ్వగలమా అనేదే ముఖ్యమైన ప్రశ్న. దేవుడు పెట్టేటువంటి శోధనలకి, శ్రమలకి, కష్టాలకి, బాధలకి
కరువులకి, వస్త్రహీనతకి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? యోబు గారికి ఒంటి మీద కూడా సరైన బట్టలు లేకుండా ఉండేవి. ఎందుకు? ఒళ్ళంతా కురుపులు వచ్చి ఆ చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉండేవాడు ఆయన. దాని నుంచి వచ్చే సీమును కుక్కలు నాకేవంట. కుక్కలు నాకేవి, ఈగలు వచ్చాయి, వాసన వచ్చాయి. అయినా సరే ఏమనుంది లాస్ట్ వచనంలో 22, ఈ సంగతులలో ఏ విషయమైందైనను యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. అంత గొప్ప శ్రమ వచ్చినా సరే యోబు గారు ఒక్క మాట మాట్లాడలేదే. మాట రూపంలో కాదు కదా, చేతల రూపంలో కూడా పాపం చేయలేదంట. కానీ మనము చిన్న చిన్న కోరికలకే కృంగిపోతూ ఉంటాము. చిన్న చిన్న ఆశలు నెరవేరకపోతేనే వదిలేస్తూ ఉంటాం దేవుణ్ణి. కాబట్టి దేవుడు పెట్టేటువంటి శ్రమలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ శ్రమలలో విజయం పొందితే దేవుడు అనుగ్రహించేటువంటి మేలులు ఇంకా గొప్పగా ఉంటాయి. తర్వాత యోబు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము, క్షమించాలి, యోనా 2వ అధ్యాయము 2వ వచనం. రెండు, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనలను అంగీకరించి ఉన్నావు. యోనా గారు, అయ్యా వెళ్ళి నినివే ప్రజలు పాడైపోతున్నారు, నాకు కోపం వచ్చేస్తుంది, ఉగ్రతకు వాళ్ళు గురవకుండా నువ్వు త్వరగా వెళ్ళి వారిని మార్చయ్యా. 40 రోజుల్లో పెద్ద ప్రళయాన్ని రప్పించటం కానీ ఆ ఊరు నాశనం చేసేస్తానని చెప్పయ్యా అని అంటే, నేను వెళ్ళను, నా మాట వినరాళ్ళు, నాకు తెలుసు, నేను మాత్రం వెళ్ళనంటే వెళ్ళని తర్షీషు వెళ్ళేవాడు ఎక్కేసేస్తాడు. దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి ఉపద్రవాన్ని రప్పిస్తాడు యోనా గారి మీదకి. ఏంటా ఉపద్రవం? చేప కడుపు. 3 రోజులు అన్నం తినకుండా ఆ యొక్క అనీజీ, మరి చేప కడుపులు ఎన్ని ఉంటాయి, ముళ్ళు, దాని పొట్ట, పేగులు, ఎంత అసౌకర్యం, ఎంత వాసన. ఆ దాంట్లో ఆయన కళ్ళు తెరవకుండా 3 రోజులు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఆ ఉపద్రవము నా మీదకి రాగా ఏం చేశాడు ఆయన? భయపడ్డా? కృంగిపోయాడా? నేను ప్రార్థించగా అగాధంలో ఉన్న నా ప్రార్థనను ఆయన ఆలకించాడు కాబట్టి చేప నినివే పట్టణానికి వెళ్ళింది, కక్కివేసింది, ప్రాణం కాపాడుకోగలిగాడు. కాబట్టి మన మీదకు కూడా ఉపద్రవాలు వస్తాయి, వచ్చే ఉంటాయి, ఇంకా వస్తాయి, మనం బ్రతికున్నంత కాలం వస్తాయి. ఆ ఉపద్రవంలో కూడా నీవు ప్రార్థించగలవా అనేదే ముఖ్యమైన ప్రశ్న. ఆ ఉపద్రవంలో నీవు దేవుని కొరకు మోకాళ్ళుని ప్రార్థించగలవా? ఆ ఉపద్రవంలో దేవుడు నిన్ను కాపాడాలని ఉపవాసం ఉండి ప్రార్థించగలవా? ముఖ్యమైన ప్రశ్న, మనకి మనము ఆలోచించుకోవలసినటువంటి ప్రశ్న. కాబట్టి ఉపద్రవంలో నుండి కూడా దేవుడు రక్షింపగలడు, అది నీవు నమ్మితే. నమ్మువానికి ప్రతిదీ సాధ్యమే, నమ్మని వానికి వ్యర్థము. తర్వాత అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 7:59. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఖడ్గము శరీరమునకు హాని చేయగలదు మాత్రమే. ఆ శరీరమునకు హాని చేస్తున్న స్టెఫన్ గారు ఏమంటున్నారు?
వీరు చేసేదేంటో వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని ఏం చేయాలి, నువ్వు క్షమించాలి. సౌలు గారి విషయంలో కూడా అదే జరిగింది. ఎంతోమంది క్రైస్తవులను చంపేస్తే అననీయ గారు అంటారు, అయ్యా నేను వెళ్ళను, క్రైస్తవుల్ని చంపేశాడయ్యా అంటే, లేదు, తను నా నిమిత్తము ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉన్నది కనుక నీవు వెళ్ళి తనకు చూపును అనుగ్రహించు. కాబట్టి దేవుడు ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ప్రతీదీ తెస్తూనే ఉంటాడు మనిషికి. ఆ మనిషి ఎంత తట్టుకోగలడా అనేటువంటిది ముఖ్యమైన ప్రశ్న. భక్తులకు కూడా, బైబిల్లో ఉన్నటువంటి భక్తులకు కూడా ఈ అన్ని శ్రమలు అనుభవించిన వారే. అబ్రహాము గారి దగ్గర నుండి చివరిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రవక్తతో సహా ప్రతి ఒక్కరు అనుభవించిన వారే. మరి నీవు నేను ఎంత, ఏమాత్రము కూడా సాటిరాం. ఆ వారు గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప నీతిమంతులు, వారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనకు కూడా చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటిది మనమే శ్రమలకు తట్టుకోలేకపోతే ఇంకా మనము క్రైస్తవులుగా ఉండి దేనికి అర్హులము? ఇంకా క్రైస్తవులు అని పేరు పిలిపించుకోవటం ఎందుకు? క్రైస్తవులుగా ఉండటము ఎందుకు? క్రీస్తు అనుభవించినటువంటి శ్రమలు ఎవరైనా అనుభవిస్తున్నారా? ఇప్పటికీ లేదు. చేయని తప్పుకి అనుభవిస్తున్నామా? చేసిన తప్పుకు అనుభవిస్తున్నాం, చేసిన పాపమునకు తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఆ దేవుడు ఆ పాపాన్ని, ఆ ఫలితాన్ని తీసివేయాలని ఆ యొక్క పనిలో శ్రమను, బాధను మనకిస్తున్నాడు. మనం వాటిని స్వీకరించి మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుంటేనే తప్ప మనము దేని మూలంగానూ పరలోకానికి వెళ్ళలేము. అందుకే దేవుడు అంటాడు, మీరు మీ వస్త్రమును నా రక్తములో శుభ్రముగా కడుకొనుము, మరక లేకుండా. మరక కనిపించకూడదు. మరక లేకుండా మన వస్త్రాన్ని శుభ్రంగా ఉతుక్కోవాలంట. మరి మన వస్త్రానికి ఎన్ని మరకలు ఉన్నాయో కనీసం ఉతుకుతున్నావా? అసలు మనకు వస్త్రం ఉందని తెలుసా? అసలు ఉతకాలని తెలుసా? అసలు శుద్ధీకరణ ఉంటుందని తెలుసా? బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాటలు మన కొరకే. దేవుడు ఎప్పుడు వస్తున్నాడు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు నిన్నెందుకు సృష్టించాడు, ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం బైబిల్లో ఉంది. మనం చదవాలే కానీ. కాబట్టి దేవుడు మనల్ని భయము నుండి స్వేచ్ఛ తీసుకెళ్ళాడు కనుక క్రీస్తు ప్రేమ కంటే ఇంకా అధికమైనది ఏదీయూ లేదు. బైబిల్ ఇంకో వచనం ఉంటుంది, జ్ఞానము కంటే ఉత్తమమైనది క్రీస్తు ప్రేమ, అన్నిటికంటే గొప్పది క్రీస్తు ప్రేమ. తండ్రి యొక్క మాటను జవదాటక అల్పులమైనటువంటి మన కొరకు దీనుడుగాను దరిద్రుడుగాను భూలోకానికి వచ్చి శిలువ యాగం కొనసాగించినటువంటి వ్యక్తి క్రీస్తు. ఆయన చేసినటువంటి కార్యము ఈ భూలోకంలో ఎవరూ చేయరు కూడా. మరి అట్టి గొప్ప త్యాగము చేసినటువంటి వ్యక్తి మనకు తగిన ఫలితాన్ని ఇవ్వలేడంటారా? మనకు తగిన రిజల్ట్ను మనకు ఇవ్వలేరంటారా? ఖచ్చితంగా ఇస్తారు. మరి మనలో లోపం ఏంటి? మనలో ఏం చేయాలి అని అంటే ప్రార్థన. నిన్ను నీవు కష్టములకు తట్టుకునేటట్టుగా నిన్ను నువ్వు సాధన పరుచుకోవాలి అని బైబిల్లో ఉంటుంది. కాబట్టి మనల్ని మనం సాధన పరుచుకోవటానికి బాగా ఉపయోగపడేది ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమును మనం చదివితే మనకు గొప్ప సాధన కలుగుతుంది. గొప్ప సాధన కనుక మనకు వస్తే పరలోకంలో మనకు ఒక ఫ్లాట్ ఒకటి దేవుడు రాసేసి పెట్టేస్తాడు. చక్కగా తీర్పు రోజు ఇదిగో అమ్మా నీ స్థలం అని చెప్పి ఇచ్చేస్తాడు. దేవుడు మన కొరకు గృహాలను ఏర్పరచడానికి వెళ్ళాడు. ఆ గృహంలో నీవు నేను ఉండాలని చెప్పి దేవునికి ప్రార్థన చేద్దాం. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసి కొంచెంసేపు స్థుతులతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్థుతులు, స్తోత్రములు. ఆయన నిన్నటి వరకు మీరు ఒకళ్ళ కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు తండ్రి.
ఎంతోమంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ఈరోజు ఉపవాస దినము నాన్న ప్రభా మేమందరం సమకూడిన ఆయన నా తండ్రి ప్రభా నీవు అనుగ్రహించినటువంటి నీవు మా కొరకు ఏర్పరిచినటువంటి తండ్రి ప్రభా వాక్యమును అంశమును గైకొనుటకు సహాయం చేశారు. వందనాలు. అయా నా తండ్రి మనుష్యులకు తండ్రి ప్రభు ఉన్నటువంటి భయము నుండి తండ్రి స్వేచ్ఛను అనుగ్రహించారు. వందనములు. అట్టి స్వేచ్ఛను మేము ఇంకాను గ్రహింపక నా ప్రభా ఇంకాను భయంలోనే ఉండి ఉన్నాము నాయన. అట్టి భయమును మా నుండి తీసివేసి నా తండ్రి ప్రభా అయా తోడుగా ఉండి నా ప్రభా సహాయం చేయండి. నా తండ్రి తోడుగా ఉండండి నా ప్రభా. మేము భయపడకుండా ఇక నుండి స్వేచ్ఛానుసారులమయ్యాను గ్రహించిన ఆయన అయా తండ్రి అట్టి రీతిగా మా యొక్క జీవితాలను మేము మార్చుకున్నట్టుకు సహాయం చేయండి. అయా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టములు వచ్చినా నిందలు వచ్చినా వేదనలు వచ్చినా తట్టుకొని నిలబడే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అట్టి తండ్రి ప్రభు అట్టి శక్తిని బలమును మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనములు. నిన్ను ప్రార్థించే సహాయం అనుగ్రహించండి. సంఘస్థలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు మరల రేపటి దినాన మేమందరం సమకూడిన తండ్రి నన్ను స్తుతించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నా తండ్రి రేపటి దినాన్ని వచ్చేటకు సహాయం చేయండి. అయా తండ్రి ప్రభు నీకే వందనములు. వారు తండ్రి ప్రభా నమ్మకార్థ క్రైస్తవుల్లో ఉండకుండా నీకు తండ్రి ప్రభు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి. నా తండ్రి సహాయం చేయండి ప్రభువ. రేపు జరగబోయేటువంటి సువార్తల్లో తండ్రి ప్రభువ నీవు తోడుగా ఉండి సహాయం చేయండి. రాకపోకలు తోడుగా ఉండండి. ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి. నా తండ్రి సహాయం చేయండి. మేము ఇప్పుడు నిద్రపు వచ్చిన పడకల చుట్టూ మీరు రెక్కల కాపుదలు భద్రపరిచి నీ చిత్తమైతే రేపటి దినాన మేము పొద్దున్నే లేచి స్తుతించి కనపరిచే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసునామమున పట్టి అడిగి వేడుకొని కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.